హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఇప్పుడే 3 కలారాల ఊరేగింపు అయిపోయింది. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఇవాళ అయితే మామూలుగా 2 అక్టోబరు. సో ఇవాళ సాయంత్రం పార్వేట్ ఉంది. సో మెయిన్గా దసరా వచ్చేసరికి ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. సో ఇవాళ సాయంత్రంతో దసరా అయిపోయింది మామూలుగా రెగ్యులర్గా. కానీ మన ఒంగోలు స్పెషల్ కాబట్టి మన ఒంగోలు అయితే అవదు. ఎందుకంటే ఇంకా మన ఒంగోలులో అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసరికి 2వ తారీఖు వచ్చేసరికి దాదాపు ఒక 5-6 అమ్మవారి విగ్రహాలు అయితే నిమజ్జన కార్యక్రమం ఉంది. అండ్ రేపు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కూడా రేపు ఒక 2-3 అమ్మవారి విగ్రహాలు, పక్కన మళ్ళీ శనివారం ఒక 3-4 అమ్మవారి విగ్రహాలు, ఇంకా ఆదివారం 1-2 అమ్మవారి విగ్రహాలు, మొత్తానికి ఆదివారం దాకా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి మన ఒంగోలులో. అండ్ ఇవాళ వచ్చేసరికి 2వ తారీఖు వచ్చేసరికి చాలా అమ్మవారి విగ్రహాలు వచ్చేసరికి ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. సో కొత్తపట్నం నిమజ్జనం ఉంది అమ్మవారి విగ్రహాలు. సో చాలా ఘనంగా చేస్తారు. సో మెయిన్గా ఈ వీడియోని మండపం వాళ్ళకి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. సో నా నెంబర్కి ఫోన్ చేయండి. సో కార్యక్రమం స్టార్ట్ అయినమంటే సో నేను వచ్చి ఈ వీడియో అయితే తీస్తాను. అలాగే నేను వచ్చేసరికి కరెక్ట్గా 9 9 to 10 మన ఒంగోలు మండపాలకి అయితే వెళ్తాను. వెళ్ళి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో 10:30, 11 లోపల అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇవాళ ఏ అమ్మవారి విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి మన ఒంగోలు నుంచి. నాకు తెలిసి మన ఒంగోలులో 10 నుంచి 15 మండపాలు అయితే ఉన్నాయి, ఈ సంవత్సరం పెట్టారు. సో వెళ్ళి అప్డేట్స్ అయితే ఇస్తాను. దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్, అలాగే ఇంకో మాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన ఒంగోలులో సో చాలా ఎత్తున అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు. సో లాస్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి ఒక 2-3 మ్యాక్సిమం ఒక 5 మండపాలు పెట్టుంటారు. ఈ సంవత్సరం అయితే 10-15 మండపాలు అయితే పెట్టారు. సో వినాయక చవితి మండపాలకి ఏమాత్రం తగ్గకుండా చాలా ఘనంగా చేశారు చాలా చోట్ల. అండ్ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఈరోజు చాలా ఘనంగా చేస్తారు ఈ వారం. సో ఇవాళ, రేపు, ఎల్లుండు 5వ తారీఖు దాకా ఉన్నాయి. సో చాలా ఘనంగా చేస్తారు. వినాయక చవితి మండపాలకి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. అమ్మవారి మండపాలు కూడా మొదటిసారి పెట్టినా సరే చాలామంది చాలా ఘనంగా చేశారు. సో కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయండి. సో నిమజ్జన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. సో మెయిన్గా రేపు ఆదివారం వచ్చేసరికి గొడుగుపాలెం అమ్మవారి విగ్రహం ఊరేగింపు ఉంది. సో చాలా బాగా చేస్తారు వాళ్ళు కూడా.